నౌక. గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది. వారు ఏనాడు కంటి నిద్ర పోలేదు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారు. గద్దర్ తన గలంతో సమాజానికి స్ఫూర్తినిచ్చారు. గద్దర్నతో నాకు ఎంతో అనుబంధం ఉంది. గత 10 ఏళ్లలో రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు గద్దర్నతో మాట్లాడేవాడిని. పోరాటానికి ప్రజలు గుర్తింపు ఉంటుందని నాతో స్ఫూర్తిని నింపేవారు. చరిత్ర పూటల్లో గద్దరు ఒకే ఒక పేజీ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని భావించాము. గద్దరుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సందర్భంలో చాలా వరకు గద్దర్ గురించి అనేకమైన సందర్భాలు చెప్పింది. గద్దర్ ఆశయాల గురించి, గద్దర్ ఆలోచన విధానం గురించి, గద్దర్ చేసినటువంటి త్యాగం గురించి, గద్దరు పాడిన పాటల గురించి, గద్దర్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన అలుపెరిగని పోరాటం చేసినటువంటి స్ఫూర్తి, ఇవాళ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో, పిసిసి అధ్యక్షుడు ఉన్న సందర్భంలో మనోవేదన గురై ఒక పక్కన మనువాదుల్లాగా మరో పక్కన ఉన్నటువంటి సొంత సామాజిక వర్గము ఆయన అణచివేసి తొక్కేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన భావోద్వేగానికి గురైన సందర్భంలో కూడా గద్దరన్న దగ్గర పోయి గద్దరన్నతో అనేక ముచ్చట్లు, అనేకమైన మాటలు మాట్లాడి, అనేకమైనటువంటి విషయాల మీద పరిజ్ఞానం తెచ్చుకొని, అనేకమైన విషయాల మీద లోతుగా అధ్యయనం చేసి, ఎక్కడ కూడా అవమానపడ్డా కూడా ఆ అవమానాలను తట్టుకొని నిలబడాలని చెప్పినటువంటి స్ఫూర్తి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ఆయన చనిపోయినటువంటి సందర్భంలో నేను వెంటనే అక్కడ ఏదైతే గద్దరన్న మరణము ఏదో ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు. గద్దరన్న ఒక సునామీ, గద్దరన్న ఒక ప్రపంచానికి ఒక దిక్సూచి, ఒక దేశానికి ఒక మార్గదర్శకుడు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, కారల్ మార్క్స్ లాంటి ఎందరో మహనీయుల స్ఫూర్తితో ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి నిజంగా మరణము ఒక చరిత్ర కావాలి. ఆయన మరణానికి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన మరణము అందరికీ సందర్శనార్థం కావాలి. ఆయన భౌతికాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకోవాలి, దర్శించుకోవాలన్న నేపథ్యంలోనే ఆ రోజు ఎన్టీ రామారావు చనిపోతే ఏ విధంగా అయితే ఎల్బీ స్టేడియంలో పెట్టిల్లో అదే తరహాలో గద్దరన్నను కూడా అదే తరహాలో స్మరించుకోవాలి, గద్దరನ್ನು కూడా అదే తరహాలో కొనియాడాలి, గద్దరನ್ನು అదే విధంగా ప్రజలు సందర్శనార్థం చూసుకోవాలని నిన్న ముఖ్యమంత్రి గారు లైవ్లో మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ సందర్భంలోనే గద్దరన్న ఒక పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వము ఇబ్బందులకు గురి చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలోనే ఆ రోజు ఆయన ఎంపీ హోదాలో, ఒక పిసిసి హోదాలో అక్కడ ఉన్నటువంటి గద్దరన్న వచ్చేటువంటి పార్థివ దేహానికి రోడ్డు మీద ఆయన వెహికల్ ఆపుకొని తీసుకొని వచ్చి ఆయనే ఎల్బీ స్టేడియంలోకి వచ్చి ఎల్బీ స్టేడియంలో సందర్శన ఏదైతే గద్దరన్న అభిమానులకు సందర్శనార్థం కూడా ఆయన నైట్ అంతా కూడా అప్పటిదప్పుడు ఏర్పాట్లు చేసి ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు కూడా ఆయన గుర్తు చేసుకున్న సందర్భం ఉంది. ఓ జయంతి ఉత్సవాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో అనుబంధంతోనే, ఎంతో అనుభవంతోనే, ఎంతో ఆత్మీయ భావంతోనే, ఎంతో కరుడుగట్టినటువంటి మేధావిగా ఆయన చెప్తున్నటువంటి విషయాలను కూడా ఆయనే నెమరు వేసుకున్నటువంటి సందర్భాలని. అందుకోసమే గద్దరన్న ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాడు. గద్దరన్న ఎప్పటికీ కూడా నిరంతరం ప్రజల మధ్యలో బతికి ఉన్నటువంటి వ్యక్తి. గద్దరన్న పాట, గద్దరన్న మాట, గద్దరన్న పేరు కూడా చరిత్ర పూటల్లో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ చరిత్ర ఎప్పుడు కూడా గద్దరన్నను మర్చిపోదన్నటువంటి సందర్భం కూడా జైబింద్ దినపత్రిక, జైబింద్ టీవీ కూడా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.